చేసిన తప్పుల్ని సరిదిద్దవచ్చు. కానీ నంగనాచి మాటలతో బురిడి కొట్టిస్తున్న గనులు ఖమ్మం జిల్లాలో ఉన్నారు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన విద్యాశాఖ గాడి తప్పింది. ప్రభుత్వ బదిలీలను అపహాస్యం చేస్తూ అక్రమ డిప్యూటేషన్లకు తెరలేపారు. చేసిన తప్పుడు పక్కోళ్ల మీదకు నెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సాక్షాత్తు 186 మందికి వివిధ ప్రాంతాల్లో డిప్యూటేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాకు చెందిన మంత్రుల సిఫార్సు ఉత్తరాల వల్లనే డిప్యూటేషన్ ఇచ్చామంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కోసం మేర్పు. పాఠశాలలో విద్యార్థులకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేకపోతే అరకొర డిప్యూటేషన్లు సర్వసాధారణం. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 186 మంది ఉపాధ్యాయులు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేటర్లకు వారు నచ్చిన మెచ్చిన ప్రాంతాలకు డిప్యూటేషన్లు వేయడం కోసం మేర్పు. ఇంతలా డిప్యూటేషన్ల పేరుతో అక్రమాలు జరిగాయని జర్నలిస్ట్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో కంగుతిన్న డీఈఓ తను చేసిన తప్పులను మంత్రుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మంత్రుల ఒత్తిడి వల్లే తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకున్నా డిప్యూటేషన్లు ఇస్తున్నామని బీరాలు పలుకుతున్నారు. జర్నలిస్ట్ టీవీ కథనాలు అక్షర సత్యాలు అని ఉపాధ్యాయ సంఘాలు తేల్చి చెబుతున్నాయి. అవసరాలకు మించి అక్రమ పోస్టింగ్లు ఇవ్వడమే కాకుండా అమాత్యులను అక్రమ డిప్యూటేషన్ల ఊబిలోకి రాగడం విద్యాశాఖకే చెల్లింది. విద్యాశాఖ అక్రమ డిప్యూటేషన్ల దందాపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఖమ్మం జిల్లాలో విద్యాశాఖలో జరుగుతున్న తతంగాలపై జర్నలిస్ట్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈవో కార్యాలయంలో కొంతమంది సన్నాయి నొక్కు నొక్కుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 33 జిల్లాల్లో ఎక్కడ రాని ఇవ్వని డిప్యూటేషన్ల ప్రక్రియ ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఇప్పటికీ 186 మందికి డిప్యూటేషన్ల ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈవో కార్యాలయంలో జరుగుతున్న అక్రమ డిప్యూటేషన్లపై జర్నలిస్ట్ టీవీ వరుస కథనాలు ఇవ్వడంతో ఈవో కార్యాలయంలో కొంతమంది ఉన్నతాధికారులు కావచ్చు లేదా డిప్యూటేషన్లలో పాలు పంచుకోబడుతున్న వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళంతా కూడా సన్నాయి నొక్కులు వస్తున్నారు. ఏమనంటే జిల్లాకు సంబంధించిన 3 మంత్రుల సిఫార్సుల మేరకే తాము డిప్యూటేషన్ ఇస్తున్నాము, అందువల్ల తమకేమీ కాదు అని ఓ చర్చ కూడా తీసుకొచ్చారు. అంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు. ఒకవేళ మంత్రుల సిఫార్సులు ఎలా ఉంటాయంటే ఎవరు పోయినా దాని మీద ఎండార్స్ చేసి ఒకవేళ నిబంధనల ప్రకారం అవసరమైతే పరిశీలించగలరు అనేది ఏ మంత్రి దగ్గరికి పోయినా సర్వసాధారణంగా జరిగే ఎండార్స్మెంట్. కానీ ఆ ఎండార్స్మెంట్ లెటర్ని అడ్డం పెట్టుకొని అడ్డదారిలో డిప్యూటేషన్ ప్రక్రియ కొనసాగుతూ మంత్రులను బదనాం చేసే పని పెట్టుతున్నారు సంబంధిత విద్యాశాఖ అధికారులు. ఎందుకంటే ఒక డిప్యూటేషన్ ప్రక్రియ కొనసాగాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా ఓవరాల్గా అవసరానికి తగ్గట్టుగా కొంతమంది సిబ్బందిని సర్దుబాటు చేయడం సర్వసాధారణం. ఏ శాఖలో అయినా ఒక 10 మందో 20 మందో అవసరం రీత్యా అంటే ఆ పని ఒత్తిడి తగ్గించుకోవడం కోసం డిప్యూటేషన్ ఇవ్వడం సర్వసాధారణం. కానీ ఘనత వహించిన డిఓ కార్యాలయం మాత్రం ఏకాఏకిన 186 మందికి ఉపాధ్యాయులు కావచ్చు, జూనియర్ అసిస్టెంట్లు కావచ్చు, సీనియర్ అసిస్టెంట్లు కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్లు కావచ్చు, సబార్డినేట్లు కావచ్చు, ఎవరికి పడితే వాళ్లకు డబ్బులు ఇస్తే చాలు పోస్టింగ్లు ఉండడం కరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఎందుకంటే తాజాగా 3వ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో గవర్నమెంట్ మోమినియన్ స్కూలు ఖమ్మం పట్టణంలో ఉన్న స్కూలు మోమినాన్ గవర్నమెంట్ హై స్కూల్, దాంట్లో పనిచేస్తున్న ఒక జూనియర్ అసిస్టెంట్ని జిహెచ్ఎస్ సిరిపురం ఎర్రుపాల మండలం సిరిపురానికి బదిలీ చేశారు. అదే సిరిపురంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ని తిరిగి మళ్ళీ డైట్ డిఓ ఆఫీస్కి బదిలీ చేశారు. అంటే ఇక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్ని సిరిపురంలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ని మళ్ళీ ఖమ్మం బదిలీ చేశారు. అంటే ఇది పని ఒత్తిడితో లేకపోతే అదనపు సిబ్బంది అవసరమా అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా పాఠశాలల్లో విద్యార్థుల తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేకపోతే టీచింగ్ స్టాఫ్ను డిప్యూటేషన్ వేయడం సర్వసాధారణం. అది కూడా అవసర రీత్యా ఒకవేళ అనుకోని రీతిలో స్ట్రెంత్ 70-80 మంది అనుకుంటే 100-120 మంది సెక్షన్లు డివైడ్ అయినప్పుడు లేకపోతే సంఖ్యాబలం పెరిగినప్పుడు ఉపాధ్యాయుల అవసర రీత్యా అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా లేదా విద్యా సంవత్సరం సక్రమంగా నడవడానికి సిలబస్ ఇండియాలో పూర్తి కావడానికి ఉపాధ్యాయుని డిప్యూటేషన్ వేయడం అనేది సర్వసాధారణం. అది కూడా సెలెక్టెడ్ సబ్జెక్ట్ అయితేనే, ఒకవేళ మ్యాథ్స్, సైన్స్ ఇటువంటి కీ రోల్ ఇది ఇంగ్లీష్ లాంటి ఇటువంటి సబ్జెక్ట్ వైజ్ టీచర్లు ఎవరుతున్నారో ఆ టీచర్లు కనుక ఒక స్కూల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే వాళ్ళని
విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలలో సర్దుబాటు చేయడం అనేది సర్వసాధారణంగా జరిగింది అంత. కానీ ఘనత వహించిన డిఈఓ సోమశేఖర్ శర్మ ఖమ్మం జిల్లాలో 186 మందికి డిప్యూటేషన్ ఇచ్చారు. ఈ 186 మందిలో ఇప్పటికి 3 లిస్టు ఆల్రెడీ వచ్చినాయి, మరో 4 లిస్టు రావడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ గత వారం నుంచి వరుస కథనాలు ఇవ్వడంతో 4వ డిప్యూటేషన్ లిస్టు సిద్ధమైన ఏదో ప్రమాదం జరగబోతుంది, ఒకవేళ విచారణ చేస్తే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయని చెప్పి 4వ లిస్టు పక్కన పెట్టారు. కానీ 3వ లిస్టులో జరిగిన తతంగం మొత్తం చూస్తే దీంట్లో సబార్డినేట్లు ఉన్నారు. సబార్డినేట్ల వ్యవహారం చూస్తే ఒక 5 సబార్డినేట్లకు డిప్యూటేషన్ ఇచ్చారు. ఎలా అంటే ఫస్ట్ సబార్డినేట్ ఎవరైతే ఉన్నారో సిరిపురం సబార్డినేట్ వెంకన్న, కల్లూరు సబార్డినేట్ పుష్ప, గోకినపల్లి సబార్డినేట్ వజ్ర, వికాబజార్ స్కూల్ జిహెచ్ఎస్ సత్యవాణి ప్లస్ బనిగర్లపాడు జిహెచ్ఎస్ ప్రసన్న కుమార్, వీళ్ళ 5గురిని ఎక్కడికెక్కడ చేశారంటే గవర్నమెంట్ డైట్ ఖమ్మం, జిహెచ్ఎస్ గాంధీనగరం ఖమ్మం, జిహెచ్ఎస్ నేలకొండపల్లి, జిహెచ్ఎస్ గవర్నర్. అంటే ఈ 5గురిలో కేవలం ఒక నేలకొండపల్లి 23 కిలోమీటర్ల దూరం తప్ప మిగతా 4 కూడా సుదూర ప్రాంతాల నుంచి ఖమ్మం పట్టణానికి రావడం కోసం ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్ట్ అని అర్థం. ఈ అటెండర్ పోస్టు విద్యా సంవత్సరం ముందుకు పోవడానికి ఏ రకమైన బేస్ అవుతుందో ఘనత వహించిన నిజాయితీ నిక్కచ్చి నిలుడద్దని చెప్పి సోమశేఖర్ శర్మ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే తప్పని పరిస్థితుల్లో ఆ ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యాబలంగా అవసరం రీత్యా డిప్యూటేషన్ తప్పలేదు. కానీ డిప్యూటేషన్ల పేరుతోటి డబ్బుల దొబ్బి ఈ రకమైన డిప్యూటేషన్ ఏంటనేది జర్నలిస్ట్ వాళ్ళతో పెడతారు. దాంతోపాటుగా ఖమ్మం జిల్లా సంబంధించిన 3 మంత్రులు సిఫార్సుల మేరకే తాము డిప్యూటేషన్ ఇస్తున్నాము, తమకు ఏ పాపం తెలియదు, ఒత్తిళ్ల మేరకే తాము డిప్యూటేషన్ చేస్తామని ఒక సన్నాయి నొప్పులు వస్తున్నారు. ఈ విషయంలో కూడా జిల్లా సంబంధించిన 3 మంత్రులు కూడా అసలు ఎన్ని మీరు సిఫార్సు లెటర్లు ఇచ్చారు, అసలు నిజంగా మీ సిఫార్సు లెటర్లు ఇచ్చారా ఇవ్వలేదా, లేదా మీ పేరు బదనాం చేయడం కోసం డిఈఓ సోమశేఖర్ శర్మ డబుల్ గేమ్ మాట్లాడా అనే విషయంలో కూడా మంత్రులకు సంబంధించిన ఏదైతే మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటుగా ఏదైతే సబార్డినేట్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే జూనియర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే జిల్లా పరిషత్ సిఇఓ బదిలీ చేయాల్సిన ప్రక్రియను కూడా ఇదే డిఈఓ పూర్తి చేసేసి చేతులు. అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని రాజ్యాంగం వల్ల ఓన్లీ ఖమ్మం డిఈఓ ఆఫీసు ప్రత్యేకమైన రాజ్యాంగం నడుస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా జిల్లా సంబంధించిన మంత్రులు కావచ్చు, జిల్లా కలెక్టర్ ముజమిల్ గారు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి 186 మంది డిప్యూటేషన్లో జెన్యూన్ ఎంతమంది, నిజంగా అవసరమా కాదా, ఈ విషయం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప విద్యాశాఖ గాడిదపై విద్యాశాఖని సక్రమ మార్గంలో పెట్టే పరిస్థితి. ఎందుకంటే విద్యను బోధించే విద్యాశాఖే అక్రమ మార్గంలో అక్రమ సంపాదన కోసం అడుగులు చేస్తున్నప్పుడు ఇక సామాన్య ప్రజలు ఎలా ముందు సాగుతారు, దాంతోపాటుగా విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తారు. ఎందుకంటే మనమే సక్రమంగా లేకపోతే మీరు సక్రమంగా చదవాలని చెప్పి విద్యార్థులకు ఏం బోధన చేస్తారని కూడా ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. అందువల్ల జిల్లా కలెక్టర్ ముజమిల్ గారు కావచ్చు, లేదా జిల్లా సంబంధించిన మంత్రులు ఈ ఫైర్ మీద బ్యాచ్ ఏంటి, డిప్యూటేషన్ పరంపర ఏంటి, సిఫార్సు లేఖలు ఏంటి, అసలు ఒరిజినల్ జెన్యూనా, మీ పేరుతోటి ఇక్కడ వ్యాపారం జరుగుతున్న విషయంలో కూడా మంత్రులు దృష్టి కేంద్రీకరించి కలెక్టర్ చేత నిష్పక్షపాతంగా విచారణ జరిపించి సంబంధిత వ్యక్తులపై బాధ్యులపై చర్యలు తీసుకుంటే తప్ప గాడిదపై విద్యాశాఖని సక్రమ మార్గంలో పెట్టే పరిస్థితి లేదు. ఈ విషయంలో జర్నలిస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. విద్యాశాఖ భ్రష్టు పడితే పూర్తి వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి ఆ విషయంలో కలెక్టర్ ముజమిల్ గారు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి డిప్యూటేషన్ల లిస్టు తెప్పించి డిప్యూటేషన్లు ఏ స్కూల్లో డిప్యూటేషన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగిందా లేకపోతే వీళ్ళ అవసరాల కోసం డబ్బుల కోసం ఏమైనా ఇచ్చారని కూడా విచారించి సంబంధిత దోషులపై సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని చెప్పవచ్చు.